మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ అవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపట్ మండల్ కనగర్తి గ్రామంకి అయితే మనం వచ్చినాము. వెనకాల మీరు చూసారా అండి? ఆ, నా వెనకాల ఉన్న ఒక హౌస్ చూస్తే మీకు ఒక చిన్న ఏమైనా అనిపిస్తుందా? సో చూడండి, అది బలగం మూవీలో టైలర్ షాప్. మీకు అది నేను క్లియర్ గా చూపిస్తాను. బలగం మూవీ టైలర్ షాప్ రండి మనం చూద్దాము. మనకైతే ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే అది ఒక పోస్ట్ ఆఫీస్ లాగానే అయితే వాడుతున్నారంట. అంతకంటే ముందు గ్రామ పంచాయతీ ఉండే. ఈ హౌస్ మనకైతే మన ముందుకు వచ్చిందంటే బలగం మూవీ ద్వారా అయితే మనకు ఈ హౌస్ గురించి అయితే తెలుసు. సో ఇక్కడనే ఒక టైలర్ షాప్ పెట్టుకొని మూవీ షూటింగ్ అయితే ఇక్కడైతే జరిగింది. ఈ కనగర్తి గ్రామం అయితే కొన్ని ఏళ్ల నాటి గ్రామం. ఎటు చూసినా కూడా పాతకాలం నాటి ఇండ్లు, అంటే అప్పటి కాలంలో ఇండ్లు అయితే ఉన్నాయి. సో ఈ హౌస్ కూడా సేమ్ అలాంటి అప్పటి కాలం ఇల్లే. దీన్ని ఇప్పుడు మనకు ముందుకు వచ్చిందంటే బలగం మూవీ ద్వారా. సో చూడండి, చాలా బాగుంది. అసలు నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే నేను మీకు ముందు తెలియజేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనం బలగం మూవీ గురించి కూడా మనము ఈ ఊళ్ళో 2-3 షూటింగ్లు కూడా జరిగినాయట. అవి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఇది చూడండి. సో ఇక్కడైతే ఈ ఊరి అంటే కనగర్తి గ్రామ ప్రజలు ఇక్కడనే వినాయక ఉత్సవాలు అయితే జరిపిస్తారంట ప్రతి సంవత్సరము. అంటే ఇది చాలా స్పెషల్. ఇక ఈ ఊరు అనేది చాలా స్పెషల్. ఇంకా 2-3 రకాల షూటింగ్లు కూడా ఈ ఊర్లో జరిగినాయట బలగం మూవీకి సంబంధించి. అవి కూడా మనం తెలుసుకుందాం. సో ఇదే హౌస్ లో డైరెక్టర్ వేణు గారు కూడా అక్కడ రండి, నేను అక్కడ దాని గురించి అక్కడ దాకా వెళ్ళి నేను కంప్లీట్ గా చెప్తాను. ఇక్కడైతే గొడవ పెట్టుకుంటారు. మీకు గుర్తుకుండొచ్చు. మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెనకకేసుకుంటే మీకు అర్థమైపోతుంది. గొడవ పెట్టుకుంటారు. ఇక్కడే టైలర్ అంటే కుడతారు టైలర్ ఇక్కడ ఇదే హౌస్ లో. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇక్కడ ఏదో మళ్ళీ ఎలక్షన్ కి సంబంధించి ఏదో షూటింగ్ కూడా జరుగుతుందట. కానీ పాత కాలం నాటి ఇల్లు ఇదైతే. లోపలికి వెళ్ళి చూద్దామంటే లాక్ ఉంది. ఎందుకంటే ఇందులో పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు పెట్టారంట. లోపలికి వెళ్ళలేము, లాక్ వేసి ఉంది కాబట్టి. సో హౌస్ మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇది కూడా వాళ్ళే సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఇది వాళ్ళే పెట్టుకున్నారంట. సో ఇక్కడ మనకి ఒక గ్రామ పెద్ద కూడా ఉన్నారు. మనము దాని గురించి కూడా మనం వారిని అడుగుదాం. ఇక్కడ ఒక బాపు ఉన్నాడు, ఒకసారి అడుగుదాము. ఇక్కడ ఎప్పుడు ఎన్ని రోజులు సినిమా షూటింగ్ జరిగింది? ఇప్పుడు ఈ బాపు వాళ్ళ ఇల్లు కూడా కొంచెం ముందుకే. సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ బాపు కూడా ఇక్కడే ఉన్నారట. ఇంకా ఆ బాపుని కూడా మనం అడుగుదాం పూర్తి వివరాలు. నమస్తే బాబు. నమస్తే మేడం. చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజులు సినిమా షూటింగ్ జరిగింది? ఇక్కడ ఒక 20 రోజులు జరిగింది మేడం. 20 రోజులు జరిగింది. మరి ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీ ఊర్లో సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది మేడం. ఆ, కానీ time pass అయింది. ఎక్కడ మండలంలో ఎక్కడ లేదు కదా. ఇక్కడ మాకు ఇక్కడ షూటింగ్ చేసిరంటే మస్తు మంచిగా జరిగింది. ఇప్పుడు మనము ఏదైనా అరే సినిమా వచ్చినప్పుడు టీవీలో సినిమా షూటింగ్ ఎట్లా చేస్తారు అని చెప్పేసి మనకు ఒకటి డౌట్ ఉంటుండే కదా. డౌట్ ఉంటుండే. ఇప్పుడు మీ ఊళ్ళకే వచ్చి మీ ఊళ్ళోనే సినిమా షూటింగ్ చేసిర్రు కాబట్టి మీరు దగ్గరుండి చూసిర్రు. దగ్గర నుండి చూసినాం. దాని వెనక బాగా ఎంత public కష్టం, మొత్తం వచ్చారు. దాని వెనకాల ఎంత కష్టం ఉందో కూడా చూసి ఉండొచ్చు కదా. సినిమా ఒక 2-3 గంటల సేపు చూస్తేనే గింతే కదా సినిమా అనుకుంటాం. దాని వెనకాల ఎంత మంది కష్టపడ్డారో మీరు. కష్టపడ్డారో తెలిసింది. ఉమ్. ఎట్లా అనిపించింది? ఇప్పుడు మంచిగా అనిపించింది. డైరెక్టర్ గారు వేణు గారు మాట్లాడారా? మాట్లాడారు. ఏమన్నాడు? ఏమన్నాడు? మస్తు ఈ ఊర్లో సినిమా షూటింగ్ తీసినామంటే మస్తు ఈ ఏరియాలో ఎక్కడ చేయలేదు కదా. అందుకని మంచిగా అనిపించిందని అన్నారు వాళ్ళు కూడా. కానీ ఈ మొత్తం మన తెలంగాణలో అంత తెలిసిపోయింది కనగర్తి అంటే. మరి డైరెక్టర్ గారు ఇదే ఇల్లును అంటే ఫస్ట్ వచ్చి చూసిండా ఇక్కడికి వచ్చి? చూసిపోయి మళ్ళీ వచ్చి చేసారు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? ఇది ఊరిది గ్రామ పంచాయతీ అన్నాడు. పాత గ్రామ పంచాయతీ అంటే ఊరిది. అంటే అంతకంటే ముందు ఊరిది కాకుండా ఎవరు ఉండేవాళ్ళు ఇంట్లో? ఎవ్వరు లేరు. గ్రామ పంచాయతీకి కట్టించారట. గ్రామ పంచాయతీకే కట్టించారు అప్పట్లో. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం వచ్చి చూసి మేము ఇప్పుడు అప్పట్లో గ్రామ పంచాయతీ కట్టించారు. గ్రామ పంచాయతీ ఉండగా కూడా ఇలా ప్రతి సంవత్సరం గణపతిని పెడతాం. ఇప్పుడు అక్కడికి గ్రామ పంచాయతీ షిఫ్ట్ అయింది. ఇప్పుడు వినాయకునప్పుడు మంచిగా సున్నం వేసి వినాయకుని పెడతాం ప్రతి సంవత్సరం. అంతే. మళ్ళా అది దాకా అట్లనే
తాళం వేసి మరి ఉంచుతాం. సినిమా షూటింగ్ నేను అడిగినాను కాకుండా సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఏమన్నా డబ్బులు ఇచ్చారా దీనికి? దీనికా దీనికి డబ్బులు ఏమి 15 రోజులు ఇక్కడ సినిమా షూటింగ్ చేశారు కాబట్టి ఇక ఏమి ఇవ్వలేరా? దీనికి ఏమి ఇవ్వలే, ఉమ్. దీనికి ఏమి ఇవ్వలే. ఇక అంటే ఇక మాకు తెలియదు కానీ సర్పంచ్ గిట్ట మరి ఇచ్చారు, అప్పుడు సంగతి తెలియదు ఇక. ఉమ్. కాదు, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇక్కడ నలుమూలలా ఉంది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు యాక్టర్స్? మీరు అందరి దగ్గరుండి మాట్లాడిచ్చారా? మాట్లాడిచ్చినాం. యాక్టర్ బాగానే వచ్చారు మేడం, బాగానే వచ్చారు. మామూలు 50-60 మంది దాకా వచ్చారు. పెద్ద వ్యాన్ తీసుకొని వచ్చారు కదా, 3 వ్యాన్లు వచ్చినాయి. ఓ మొత్తం ఊరంతా జాతర లెక్క. లగ్గం అయితే డీజే పెట్టిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడనే అక్కడ రోజు అచ్చుకుంటా పోయినరు. అక్కడ వాగు దగ్గర ఇటు ఇక్కడ. కాకపోతే అక్కడ భోజనాలు అక్కడ చేశారు. ఇక్కడ టిఫిన్ తెచ్చుకొని తిన్నారు, భోజనాలు అటు సిటీకి పోయి తిన్నారు, సిరిసిల్ల ఆడికి పోయి తిన్నారు. ఇప్పుడు ఓన్లీ బలగం మూవీ ఆ సినిమానే ఇక్కడ చేశారు, ఇంకేమైనా సినిమాలు కూడా జరిగినాయి? ఇంకా ఇప్పుడు సినిమాలు కాదు కానీ అన్ని చిన్న చిన్నగా మస్తు జరిగినాయి. మళ్ళా ఏమేమి జరిగినాయి? అవే వాళ్ళే వచ్చి చిన్న చిన్నవి మన ఈ ఎలక్షన్స్ కు ఇవి సినిమా షూటింగ్లు కూడా 2-3 జరిగినాయి. అవి ఏం సినిమాలు అవి నాకు గుర్తులేదు కానీ ఒక అప్పుడు ఎంతమంది వచ్చినట్టు 10 మంది వచ్చారు. ఇక అమ్మాయి పెళ్లి గిట్లా చేసుడు ఇవన్నీ అక్కడ చేసారు, ముందర మంచి అట్లా బాగానే చేసారు. సీరియల్ లెక్క వచ్చారు అన్నట్టు వాళ్ళు, సీరియల్ షూటింగ్ వచ్చారు. ఇప్పుడు ఈ కనగర్తి గ్రామంలో ఇల్లు కూడా అప్పటి కాలంలో అన్ని అట్లా ఇల్లు ఎప్పటియో ఉన్నట్టున్నాయి కదా. ఇవి మొత్తం పాత ఊరే ఇక్కడ. ఇప్పుడు అటు ఎరిగిపోయినాయి బాగా, కానీ మొత్తం ఇక్కడ రెడ్డిస్, మేము అందరం రెడ్డిసే బాగా. రెడ్డిసే ఉన్నారు, తక్కువ ఇక వేరే కులం తక్కువ కానీ మొత్తం రెడ్డిసే. అందరికి పొలాలు అన్ని వ్యవసాయం చేస్తాం బాగా. ఇప్పుడు ఆ ఇల్లు అప్పుడు అక్కడ కొత్త మంచివి ఇట్లా ఏళ్ళ నాటి ఇల్లు లాగా కనబడుతుంది. అవి ఎన్ని ఏళ్ళ నాటి ఇల్లు అయి ఉండొచ్చు? ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు 57 సంవత్సరాలు మేము చూసినప్పటి నుండి అట్లే ఉన్నాయి. అట్లే ఉన్నాయి. ఎన్ని ఇల్లు ఉన్నాయి అట్లాంటి ఇల్లు మనకి? మంచిగానే ఒక 30 దాకా ఉంటాయి మేడం. 30 దాకా. అందరూ కొత్త కట్టుకున్నారు కదా, వాళ్ళంతా వెళ్ళిపోయారు మేడం, అంత సిటీకి వాళ్ళు జర మంచి బాగా రిచ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అంటే భూములు అవి ఉన్నాయి, ఇల్లు అమ్ముకోలే, అట్లే ఉన్నారు. ఎప్పుడన్నా ఫంక్షన్లు అవి ఇవి అయితే వస్తారు, వాళ్ళు వస్తారు. అంటే ఖరాబ్ ఇట్లా ఇల్లు అంటే శిథిల వ్యవస్థలు ఉన్నాయి. ఇంట్లో ఉంటారా? ఇక అప్పటి మందం మళ్ళా పనుల్లో పెట్టి మంచిగా చేయించుకొని పోతారు, పండగ మట్టుకుంటారు, ఉంటారు, పోతారు. మన ఊరిని మనం మర్చిపోము కాబట్టి ఊరిని కన్న తల్లితో సమానం అంటారు. అందుకోసమే ఊరిని మర్చిపోక పెద్ద పెద్ద పండగలప్పుడు వస్తారు. ఇప్పుడు ఇంట్లో వినాయకుని నేను చిన్నప్పటి నుంచి ఈ మండలంలోనే ఫస్ట్ అట ఇక్కడ పెడతారు. ఇక్కడ అప్పుడు చేతురు వినాయకుని మట్టితోటి చేసి పెడతారు వినాయకుని. అప్పటి నుంచి ఈ మండలంలోనే ఫస్ట్. అప్పుడు ఫస్ట్ వినాయకుడు పెట్టుడు అంటే ఇక అప్పటి నుంచి వాళ్ళు పెద్దోళ్ళు పెట్టారు. వాళ్ళు అప్పటి నుంచి మేము కూడా ఈ ఇంట్లోనే పెడతాం. ఇక మార్చం, ఎక్కడెక్కడనో పెట్టుకుంటారు అవి కానీ ఇంట్లో అయితే మార్చం. ఈ బలగం మూవీ వల్ల ఫేమస్ అయింది. బలగం మూవీ వల్ల ఫేమస్ అయింది. సరే, ఓకే, మంచి ఇన్ఫర్మేషన్. సరే మేడం. సో ఇక్కడైతే ఈ ఊరి అంటే కనగర్తి గ్రామ ప్రజలు ఇక్కడనే వినాయక ఉత్సవాలు అయితే జరిపిస్తారంట ప్రతి సంవత్సరము. అంటే ఇది చాలా స్పెషల్, ఇక ఈ ఊరు అనేది చాలా స్పెషల్. ఇంకా 2-3 రకాల షూటింగ్లు కూడా ఈ ఊర్లో జరిగినాయట బలగం మూవీకి సంబంధించి. అవి కూడా మనం తెలుసుకుందాం. సో బలగం మూవీలా ఒక అబ్బాయి బ్రష్ చేసుకుంటాడు కదా థమ్స్అప్ కోసం అని, అది కూడా ఇక్కడ జరిగిందట. ఇక్కడ కూర్చుంటే వేప పుల్ల ఇస్తాడు కదా, ఆ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ ఇదే ఏరియాలో జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో అన్నారు. సో ఇప్పుడైతే మనం ఈ ఇంట్లోకి వెళ్దాము. లోపల నుంచి అయితే చాలా చల్లగా వస్తుంది. అసలు భలే ఉందండి ఇల్లు, అప్పటి కాలం ఇల్లు ఇప్పుడు చూడడం భలే అనిపిస్తుంది. భలే ఉంది విచిత్రంగా. సో నేను ఇందాక చెప్పాను కదా బలగం మూవీ షూటింగ్ ఇక్కడ కూడా జరిగిందని. ఇక్కడ ఒక బాబు నిల్చుంటాడు, బలగం మూవీలో ఉన్న పెద్ద మనిషి ఇక్కడికి వస్తాడనమాట వేప పుల్ల పట్టుకొని. అది సీన్ అనేది ఇక్కడే జరిగింది. ఈ ఇల్లు ఈ అమ్మ వాళ్ళది.
ఈ అమ్మకి ఎట్లా అనిపిస్తుంది, ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ఈ అమ్మను కూడా మనం 2 ముచ్చట్లు అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది కదా మీ ఇంటి దగ్గర, జరిగింది, చూసిర్రా మీరు? చూసినాం. మామూలు కూడా లోపలికి వెళ్ళగొట్టారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఉండద్దు ఇక్కడ, పోటు వల్ల పడతారు, పక్కకి వెళ్ళిపోండి అంటే మేము లోపలికేనా. చూడలేరా సినిమా షూటింగ్? వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు ఉండనియలేరు. 2 సార్లు 3 సార్లు చేసారు. మేము చూస్తామో అని అంటారు. మేము చూడొద్దా మరి? మా ఇంటి దగ్గర మాకు షూటింగ్ చేసుకుంటున్నాం కదా, ఇక అద్దన్నాక మేము చూస్తామని అనలే. అట్లా ఇక ఎన్ని రోజులు చేసారు ఇక్కడ సినిమా షూటింగ్? 2-3 రోజులు చేసారు. కొంచెం చేసుకుంటా వేయర్రు, మళ్ళీ వచ్చిర్రు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేసారు. అట్లా 2-3 సార్లు అయితే చేసారు సినిమా షూటింగ్. మీరు 2-3 రోజులు చేసిన రోజులు కూడా మీరు ఏ ఒక్క రోజు కూడా మీరు చూడలేరు? చూడలే. ఈయన ఉన్నాడు, మా ఉన్నాడు ఇక్కడ కూర్చున్నాడా? తాత కూర్చున్నాడు. ఆయన పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి దగ్గర కూడా నిలబడ్డాడు, మాట్లాడాడు. మాట్లాడు అన్నాడు ఆ పెద్ద మనిషి. మాట్లాడమన్నాడు. సినిమాలో కనబడ్డాడు అయితే తాత కదా. ఈ తాతనే సినిమాలో కనబడ్డాడట. ఇక్కడ తాత వస్తాడు, ఈ తాత సినిమాలో కనిపించిందట. సో మనమైతే ఇప్పుడు కనగర్తిలోని వాగు దగ్గరకి అయితే మనం వచ్చినాము. ఇక్కడ బలగం మూవీలో ఒక సాంగ్ గుర్తుకుందా, ఊరు పల్లెటూరు అని చెప్పేసి. ఆ సాంగ్ షూట్ కూడా ఇక్కడ ఈ వాగు దగ్గరనే అయితే జరిగింది. ఆ సైడ్ అక్కడ కొంచెం పొలాలు ఉంటే ఆ పొలాల దగ్గరనే వాళ్ళు కూర్చొని తిన్నారు. బట్ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి మనం అంత దాకా వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ దాకా చివరి దాకానే తెల్లాలి. అక్కడనే వాళ్ళు కూర్చొని తిన్నారంట. ఇక్కడ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా మనకి ఆ మూవీ గురించి కూడా చెప్తాడు, ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ అబ్బాయి ఆ షూటింగ్ లో ఉన్నాడంట, అంటే ఇక్కడే ఉన్నాడు షూటింగ్ చూస్తూ. సో మనం ఆ అబ్బాయిని కూడా మనం అడుగుదాం. హాయ్ బ్రో. హాయ్ అక్క. పేరు? అజయ్. అజయ్. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు వాగు దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఇక్కడ ఏమేమి సీన్లు జరిగినాయి అప్పుడు? ఇక్కడ ఊరు పల్లెటూరు సాంగ్ లో ఒక 50% సాంగ్ ఇక్కడనే తీసిరు. అటు సైడ్ చిన్న పిల్లలు ఆడుకోవడం, అటు సైడ్ బట్టలు వినడం, ఇట్లా కొన్ని సీన్స్ తీసిరు. ఇక్కడ ఒక 50% సాంగ్ ఇక్కడ అయిపోయింది ఇదే ప్లేస్ లో. మీ ఊర్లోనే అయితే దగ్గర దగ్గర ఒక 3-4 షూటింగ్లు అయితే జరిగినాయి కదా. మంచిగా జరిగినాయి అక్క. సినిమా కు సంబంధించిన సీన్లు అయితే ఇక్కడ జరిగినాయి. ఒక 30% మూవీ కనర్తినే జరిగిపోయింది. వచ్చినావు మరి సినిమా షూటింగ్ కి జరిగినప్పుడు? నువ్వు వచ్చినావు, చూసినావా? చూసినాక కొద్దిగా అక్కడ వచ్చి చూసినా, ఇక్కడ ఒక 2 times వచ్చి చూసినా అంతే. ఎన్ని రోజులు చేసారు నీకు తెలిసిన మట్టుకు? ఒక 1 month. వాళ్ళందరూ వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వరకు షూటింగ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ టైం వరకు వెళ్ళేవాళ్ళు. అంతే అక్క. అడగలేదా మరి నేను కూడా ఒకసారి యాక్టింగ్ చేస్తాను చెప్పేసి? అడిగావా? ఏం అడగలేదు. ఏం చేస్తుంటాను? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది మొన్న. సరే, ఓకే. సో మనమైతే ఇప్పుడు బలగం మూవీలో ఉన్నటువంటి, అంటే బలగం సినిమాలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చినాము. అంటే సినిమా షూటింగ్ ఇక్కడే ఇప్పుడు ఈ ఇంటి దగ్గరనే జరిగింది. మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఏమేమి సీన్లు షూట్ చేశారు అని చెప్పేసి మనము చూద్దాము రండి. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది, ఇక్కడే ఆ సీన్ జరిగింది. అంటే తను చనిపోతాడు కదా ఆ మూవీలో, ఒక పెద్ద ఆయన ఇక్కడే పడుకోబెట్టేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ గద్దె కనిపిస్తుంది కదా, ఆ గద్దె మీదనే కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీటింగ్స్ అన్ని ఇక్కడనే కూర్చొని పెట్టుకునే వాళ్ళు, ఈ గద్దె మీదనే. సో లోపలికి, ఇది లోపల. సో మనకి లోపలికి రాగానే సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు, చాలా ప్రశాంతంగా చల్లగా మంచిగా ఉంది. ఇప్పుడు బలగం మూవీ సీన్స్ అన్ని ఇప్పుడు ఈ ఇంట్లోనే చేశారు. ఎక్కడెక్కడ ఏమేమి సీన్లు చేశారని చెప్పేసి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనమైతే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు మూవీలో నల్లిబొక్క కోసం గొడవ పడ్డారు కదా, ఇక్కడే వాళ్ళు ఇక్కడ కూర్చొని నల్లిబొక్క కోసం అయితే గొడవ పడి, అసలు ఇక ఆ మూవీ చూసి మనకు అర్థమైపోతుంది ఇదే ప్లేస్ లో బలగంలో టీవీ సీన్ ఉంటుంది కదా, ఇక్కడ జరిగింది. ఇక్కడే టీవీ పెడతారు, ఇక్కడే అందరు కూర్చుంటారు. సో టీవీ యూనిట్ బలగం మూవీలో ఇక్కడేనట. సో రండి, లోపలికి వెళ్తే కూడా ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. రండి, ఇక్కడే అత్త కోడళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడాలు కానీ ఇవన్నీ ఇదే ఇంట్లో, కంప్లీట్ గా ఇదే ఇంట్లో అయితే జరిగింది. ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంది కాబట్టి మంచి ఇల్లును సెలెక్ట్ చేసుకొని ఈ ఇంట్లో మా షూటింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇది అప్పటి కాలం నాటి ఇల్లు కాబట్టి చాలా పెద్దగా విశాలంగా ఉంది కాబట్టి ఆ సినిమాకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్టర్ గారు వేణు గారు సెలెక్ట్ చేసుకొని ఈ ఇంట్లో షూటింగ్ అయితే చేశారు. సో రండి, లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం.
ఓపెన్ చేస్తే ఇది కూడా ఇంకొక రూమ్. ఇది కిచెన్ ఉన్నట్టుంది, కానీ మనం ఇంకా అటు వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్దాము. మీకు ఈ సీన్ గుర్తుండొచ్చు, బలగం మూవీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. రండి, మీకు ఈ సీన్ ఇది చూస్తే మీకు బలగం మూవీలో ఏం సీన్ జరిగిందని చెప్పేసి అయితే ఒక అర్థమైతే వస్తే రండి. సో చూడండి, ఇది డోర్ ఓపెన్ చేయగానే మనకి ఎంత మంచి వ్యూ కనిపిస్తుందో. ఈ సీన్ మాత్రం మనకు బలగం మూవీలో హైలైట్ చేసి చూపించారు. డోర్ ఓపెన్ కాగానే మొత్తం ఎంత బాగుందో వ్యూ మాత్రము. మొత్తం వెనకాల డోర్ జస్ట్ ఒక డోర్ ఓపెన్ చేయగానే మనకి వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం పొలాలు, చెట్లు, గ్రీనర్ తో ఉంది. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా గ్రీనర్ తో ఉంటది. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం చెట్లు ఎండిపోయినాయి, కానీ అయినా కూడా మనకి గ్రీన్ కనిపిస్తా ఉంది. ప్రతి చోట మనకి గ్రీన్ కనిపిస్తా ఉంది. సో ఇక్కడ అయితే భోజనాలు ఏర్పాటు చేసిర్రు ఈ ఖాళీ ప్లేస్ లో. మీకు ఈ ప్లేస్ చూస్తే ఉంటే కూడా ఈ సీన్ ఎక్కడిది, ఎక్కడ సన్నివేశం అని చెప్పేసి అయితే మీకు ఒక ఐడియా అయితే రావచ్చు. ఇక్కడైతే భోజనాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బలగం మూవీలో మనకి ఇంకొక సీన్ ఏంటంటే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం హీరో వెతుకుతాడు. ఇదే రూము, కానీ లోపల చీకటిగా ఉంది. ఈ ఇంట్లోనే ఇదే రూమ్ లోనైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం అయితే ఈ రూమ్ లోకి వచ్చి అయితే వెతుకుతాడు హీరో. సో బలగం మూవీలో, బలగం సినిమాలో వాళ్ళ అత్త ఇక్కడనే కూర్చొని, అంటే వాళ్ళందరు కలిసి ఇక్కడే భోజనాలు చేస్తుంటారు. అన్నా చెల్లెల గురించి మంచిగా చాలా చక్కగా వివరించారు ఈ సినిమాలో. ఎంత గొప్ప అంటే అన్నా చెల్లెల ప్రేమ, ఆప్యాయతలు అని చెప్పేసి అయితే ఇక్కడే వివరించడం అయితే జరిగింది. అన్నం తినే టైంలో ఇక్కడనే భోజనాలు చేస్తారు కాబట్టి చెల్ల అంటే ఇట్లా, చెల్ల కోసము ఇట్లా దెబ్బలు పడ్డాడు అని చెప్పేసి అయితే ఈ ఈ ఇక్కడే ఇదే ప్లేస్ లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూడండి, వాళ్ళు లాస్ట్ లో ఒక సెంటిమెంట్ సీన్ అయితే ఉంటుంది బలగం సినిమాలో, అది అనేది ఇక్కడే జరిగింది. ఫస్ట్ ముందుగా అయితే నల్లిబొక్క గురించి గొడవ పడ్డది మాత్రం ఇక్కడ ఇదే ప్లేస్ లో. ఫ్లాష్ బ్యాక్ లో నల్లిబొక్క గురించి గొడవ పడ్డారు. ఇదే ప్లేస్ లో ఇక్కడే గొడవ పడతారు. ఇక్కడ కూర్చొనే తింటారు కాబట్టి బావబామర్దులు ఇక్కడే గొడవ పడ్డారు. ఇదే ఇంట్లో ఇక్కడే జరిగింది ఆ సీను. ఇటు చూసుకుంటేనేమో లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే అన్నా చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, బంధుత్వం గురించి, ప్రేమ ఆప్యాయతల గురించి ఇక్కడ అయితే చెప్పడం జరిగింది. అంటే భోజనం చేసే టైంలో ఇప్పుడు మనం అదే ఇంట్లో ఉన్నాము. ఈ సినిమా షూటింగ్ అనేది ఇదే ఇంట్లో జరిగింది. చాలా పెద్దగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇది ఒక భవంతి, అంటే అప్పటి కాలంలో భవంతి అనేవాళ్ళు కాబట్టి ఈ సినిమా షూటింగ్ కి మంచి పర్ఫెక్ట్ గా ఈ ఇల్లుని సెలెక్ట్ చేసుకుని మరి ఒక నెల రోజులు మాత్రం ఇదే ఇంట్లో సినిమా షూటింగ్ అయితే చేశారట. ఇంకా ముందు కూడా ఉంది, చెప్పాను కదా ఇందాక, ముందు ఒక గద్దె ఉంది. ఆ గద్దె మీదనే మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారన్నమాట. మనం రండి, ఇంకా ముందు కూడా మనం చూద్దాం. సో ఇక్కడైతే మీకు చూస్తున్నారా, ఇక్కడైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ కూర్చొని ఏడుస్తా ఉంటది. అక్కడ వాళ్ళ గద్దె మీద వాళ్ళ మేనత్త ఉంటది. తర్వాత బామర్దులు గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని ఏడుస్తా ఉంటే హీరోయిన్ ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. ఏడువకమ్మ, వద్దు అలా బాధపడకని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అది సీన్ అనేది ఇక్కడ జరిగింది. ఇది చనిపోతే ఐలయ్యను ఇక్కడే పడుకోబెట్టేస్తారు ఇదే ప్లేస్ లో. ఇక్కడ అందరు కూర్చుంటారు. బలగం మూవీలో ఇదే ప్లేస్ లో వాళ్ళందరూ కూర్చుంటారు. ఇక్కడే ఐలయ్యను అయితే పడుకోబెట్టడం అయితే జరిగింది. సో చూడండి, ఇదే ఇంట్లో. సో బలగం మూవీలో మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటున్నట్టయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటది. అక్కడనేమో ఐలయ్య అంటే చనిపోయిన బాడీ అక్కడ పెడతారు కాబట్టి అప్పుడప్పుడు అటు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటది. అది ఆ ప్లేస్ అనేది ఇక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూస్తూ ఉంటది. గడుకోసారి వెళ్ళి ఊదిబస్సులు అట్లా ముట్టించడం అయితే జరుగుతుంది. ఇదే ప్లేస్ లో ఇక్కడే కూర్చుంటది. బయట వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు ఈ నైట్ టైంలో. అంటే ఒగ్గు కథ చెప్తుంటారు కదా, ఒగ్గు కథ అంటే నైట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు రాత్రి ఏం చేస్తారంటే నైట్ అంతా నార్మల్ గా అంటే మెలకువతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐలయ్య గురించి కొంచెము కథలాగానైతే చెప్పడం అయితే జరుగుతుంటది. బయట కథ పెడతా ఉంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇక్కడ కూర్చొని అక్కడ దాకా వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోడం అయితే జరుగుతుంది. సో బయట కూడా చూసుకుంటే ఆ రోజు రాత్రి అయితే ఒగ్గు కథ అనేది ఈ ప్లేస్ లో పెడతారు. ఒగ్గు కథ అనేది ఇక్కడ పెట్టి అందరు ఇక్కడ కూర్చుంటారు రాత్రి టైంలో. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇది ఒక పెరడు. ఇక్కడే అయితే సిట్టింగ్ చేస్తారు. ఇక్కడనే మాట్లాడుకుంటారు కదా, ఒక సీన్ లో 10 మేకలు తెగాలని చెప్పేసి మేకల గురించి అయితే మాట్లాడుకుంటారు. ఇదే ఏరియాలో, ఇదే ప్లేస్ లో. ఎందుకంటే ఇక్కడే డ్రింక్ పార్టీ అని చెప్పేసి, అంటే డ్రింక్ ఇక చనిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి ఇక్కడే జరిగాయి అన్నమాట.
సో ఇక్కడనైతే మూవీ షూటింగ్ కోసం అయితే గద్దెలు అయితే కట్టిరట, అవి మనకు కూడా ఏర్పడుతుంది, తర్వాత తీసేసిరట. ఓన్లీ ఓ సినిమా షూటింగ్ కోసం మాత్రమే అప్పటి మటుకు గద్దెలు అయితే కట్టిరు. సో ఇక్కడ థమ్స్అప్ కూడా తాగుతారు ఆ సీన్ లో, మీకు ఐడియా ఉండొచ్చు, సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ కూర్చొని థమ్స్అప్ తాగే సీన్ కూడా ఇదే ఏరియాలో అయితే వాళ్ళు తాగారు. ఇక్కడ మనతో కావ్య ఉంది, ఒకసారి కావ్యని అడుగుదాము, ఎందుకంటే ఇది వాళ్ళ ఇంటి పక్కనే కాబట్టి సినిమా షూటింగ్ 4 రోజులు జరిగింది. మరి ఆమెకి ఎట్లా అనిపించింది అని చెప్పేసి మనం ఒకసారి ఆమెతో మాట్లాడదాం. హాయ్ కావ్య, ఓకే. చెప్పు, ఈ 4 రోజులు షూటింగ్ జరిగింది కదా ఇక్కడ, చూసిరా మీరు షూటింగ్? చూసి ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. అంటే ఇది మీ ఇంటి పక్కన ఇల్లా, అంటే వాళ్ళు ఎవరు? అదే ఇల్లు అని దాంట్లో రెంటుకుంటున్నాం. మీరు రెంటుకుంటారా? ఎన్ని రోజులు అవుతుంది మరి ఇక్కడ రెంటుకుంటాబట్టి? 1 year అవుతుంది. మీరు ఉన్నప్పుడే సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడ? అంటే ఈ ఇంట్లో లేము, అంటే పక్క సైడ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. వచ్చిరా మరి మీరు సినిమా షూటింగ్ వచ్చిన ఎట్లా అనిపించింది? మరి ఏమేమి సీన్లు చూసిరు మీరు? దగ్గరుండి ఏమేమి సీన్లు చూసిరు? దగ్గర పొట్టి పిల్ల సాంగ్ అది చూసినాం. రానిచ్చిరా సినిమా షూటింగ్ జరిగినప్పుడు మిమ్మల్ని దగ్గర? వాళ్ళకి రానివ్వలేదు, బయటికి వెళ్ళి. ఓన్లీ ఇక్కడ బయట ఉండి మాత్రమే చూసిర్రు. ఇక్కడ బయట కూడా ఒగ్గు కథ పెడతారు కదా, కథ అది ఇక్కడనే బయటనే జరిగింది. అప్పుడు ఉన్నారా బయటనే? ఉన్నాం. మరి షూటింగ్ దగ్గర నుంచి చూసిర్రు, మరి ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది. కష్టాలు ఉంటాయా, ఇంత శ్రమ అనిపించిందా? బయటకి 2 గంటల సేపు సినిమా చూసుకొని అమ్మాయి అని మనం బయటకు వస్తాం, సినిమా వెనకాల ఎంత కష్టం ఉందో దగ్గరుండి చూసినా అంటావు. ఎంతమంది వచ్చారు యాక్టర్స్, ఎలా ఉన్నారు, ఎవరైనా మాట్లాడారా నీతోటి? మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? వాళ్ళు వేరే వాళ్ళ నేమ్స్ తెలీదా? జస్ట్ అట్లా పరిచయం అంతే. ఇప్పుడు ఈ ఇంట్లో ఏ సీన్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు కదా? తెలుసు. ఇప్పుడు పోయి మళ్ళీ బలగం వాళ్ళ ఇంటి పక్కకే మీరు వచ్చిర్రు కిరాయికి. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ అదే సినిమా షూటింగ్ జరిగిందా, ఇక్కడ ఇంకేమైనా సినిమా షూటింగ్లు జరిగినాయా? ఇంకొక ఫ్లోక్ సాంగ్ ఒకటి జరిగింది, నక్క శ్రీకాంత్ వాళ్ళు వచ్చి, ఇంకా అది రిలీజ్ రిలీజ్ కాలేదు. ఇంకా ఇంకేమైనా సినిమాలు ఏం జరగలేవచ్చు కదా? సాంగ్ షూట్ మాత్రమే జరిగింది. అదేంటి రోజు జరిగింది? అది 1 day. 1 day అయిపోయిందా? షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా ఏమైనా జరిగినాయి దీంట్లో? లేదు, ఏం జరగలేదు. సరే, ఓకే. సో చూసారు కదండి, బలగం హోమ్ టూర్ చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. నేను కూడా ఇన్ని రోజుల వరకు బలగం మూవీ చూసినా, కానీ అవునా కొలనూరులో జరిగిందా అని మాటకే నాకు తెలుసు. ఇక్కడికి వస్తే నాకు అర్థమైంది ఏమేమి సీన్లు ఎక్కడెక్కడ చేశారనేది అయితే నాకు బాగా అర్థమైంది. బాగుంది కూడా, ఇల్లు కూడా చాలా పెద్దగా మంచిగా ఉంది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.